పై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. సూర్యాపేట ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, అలాగే దేశ ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మన దేశానికి 79 సంవత్సరాలని స్వాతంత్రం వచ్చి ఈ 79 సంవత్సరాల్లో ఏం సాధించామో చూద్దాం. మనం ఇప్పటివరకు ప్రపంచంలో చూస్తున్నాం. ప్రపంచ దేశాల్లో మనది 4th జీడిపిలో, ఎకానమీలో 4th లార్జెస్ట్ కంట్రీ అని. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మనమే 4th, జపాన్ క్రాస్ చేసి వచ్చినాం. మన జీడిపిలో 4th పొజిషన్ ఉంటుంది. ఓకే, కానీ ఒక జీడిపి చూసుకుంటే సరిపోదు. పర్ క్యాపిటల్ జీడిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చూసుకోవాలి. ఆ పొజిషన్ చూసుకుంటే భారతదేశంలో మనం ఒక 185, 190, 89 కంట్రీలు తీసుకుంటే మనది 145వ పొజిషన్ ఎక్కడో ఉన్నాం. అలాగే హంగర్ ఇండెక్స్ తీసుకోండి. ఇవాళ ఈ దేశంలో అనీమియాతోటి కానీ, న్యూట్రిషన్ లేక, ప్రోటీన్స్ తోటి బాధపడేది హంగర్ ఇండెక్స్ తీసుకుంటే అది 127 కంట్రీలు తీసుకుంటే 105వ ప్లేస్ను. ఎడ్యుకేషన్ తీసుకుందాం. ఇవాళ మనం ఒక బీజేపీ చెప్తా ఉన్నది, మేము చాలా అభివృద్ధి చేసినాం, మా వల్లనే 4th పొజిషన్ వచ్చింది. మరి మీ వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది కదా. 13 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్న స్టూడెంట్స్ వేరే కంట్రీస్ ఎడ్యుకేషన్ కోసానికి పోవడం ఎక్కువైందా, తక్కువైందా? మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? ఒకవేళ ఇవాళ అమెరికా ఆంక్షలు విధించినా సరే ఇవాళ ఇండియా స్టూడెంట్స్ వేరే కంట్రీస్కైనా పోతురు కానీ ఇండియాలో ఉండలేకపోతారు. మరి ఇంత అభివృద్ధి చెందిన ఈ దేశంలో వేరే కంట్రీ వాళ్ళు ఎవరైనా వచ్చి మనకు ఎడ్యుకేషన్ కావాలని కోరుకుంటున్నారా? అది లేదు. పర్ క్యాపిటల్ ఇన్కంలో కూడా మన పొజిషన్ లేవు. మరి ఎక్కడ మనం అభివృద్ధి చెందింది? యుద్ధాలు చేస్తూనే ఉన్నాం. మనం చైనా మీద చేసినాం, పాకిస్తాన్ మీద చేసినాం, ఇవాళ మేము సింధూర్ అని కూడా అన్నిట్లో గెలిచినాం. అప్పుడు గెలిచినాం, ఇప్పుడు గెలిచినాం. మనం అది కాదు చూసుకోవాల్సింది. మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర ఫలాలు కొంతమందికి మాత్రమే దక్కినాయి. ఇవాళ డౌన్ ట్రాడన్ సెక్షన్స్కు, ఈ అట్టడుగు వర్గాలకు, అణగారిన వర్గాలకు ఫలితాలు దక్కలేదు. పేదరికం ఇంకా పేదరికంగానే జరుగుతుంది. ఉన్నవాడు ఇంకా ఉన్నది. ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతుంది. అందుకే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 145 ప్లేస్లో ఉన్నాం. మనం జీడిపి చూస్తే మనం 4th ప్లేస్లో ఉన్నాం. బాగానే ఉంది. ఎకానమీ, వరల్డ్ ఎకానమీ చూస్తే బాగానే ఇక్కడ ఉంది. ఇవి కదా మనం చూసుకోవాల్సింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ నేను చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? ప్రజలకు ప్రజాస్వామ్యం నమ్మకం ఉందా లేదా? ఒక స్వతంత్ర ప్రతిపత్తిని కలిగిన ఒక ఎలక్షన్ కమిషను, ఒక ఈడీనో, ఇవన్నీ కూడా అసలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయా లేకపోతే ఒక పార్టీ కింద పనిచేస్తున్నాయా డౌట్ వస్తుంది. నిన్న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంటు 95 లక్షల ఓట్లు బీహార్లో ఎడిషనో లేకపోతే తీసివేయటం జరిగిన అవకతవక జరిగి సుప్రీంకోర్టు ఇచ్చి ఇది మొత్తం క్లియర్గా 95 లక్షల ఓట్లు ఇలా వెబ్సైట్లో పెట్టాలి, దానికి ఆధార్ లింక్ కూడా చేయాలి. అసలు ఇది ఇలా జరుగుతుంది అంటే అసలు మనం సిగ్గుపడాలి. అసలు మన ప్రపంచంలో ఒక హయ్యెస్ట్, మనం ఏది అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ మనం చెప్పుకునేలో ఏ ఒక స్వతంత్ర ప్రతిపత్తి అసలు అలా స్వతంత్రంగా పనిచేయటం లేదు. అసలు ఈవీఎంల మీద కొన్ని రోజులు డౌటు, ఇప్పుడు ఓటర్ లిస్టుల మీదనే డౌటు. అసలు ఒక బెంగళూరులో చూస్తే ఒక 10x10 ఒక చిన్న రూమ్లో 40 ఓట్లు ఇవాళ మొన్న ఎంపీ ఎలక్షన్లు దొరికినాయి. ఒక 10x10 రూమ్లలో అసలు 10 మంది ఉండగలుగుతారా? ఒక్కడు కూడా పడుకోలేడు. ఇలాంటి లిస్టు ఇవాళ రాహుల్ గాంధీ బయటకు తెచ్చాడు. అంటే వీళ్ళు మనం ఎలా ఎలక్షన్లు గెలవాలనే ప్లాన్ తప్పితే ప్రజలను డెవలప్ చేసి ప్రజల మన్నలు పొంది ఇవాళ ఓట్లు పొందడం లేదు. ఇవాళ నీకు చెప్పాలంటే 79 సంవత్సరాల అతిపెద్ద స్కామ్ ఇది దొంగ ఓట్లదే. దొంగ ఓట్ల స్కామే అతిపెద్దది. ఒకవైపు ఇవాళ రాష్ట్రం కూడా చూస్తే నోట్లతోటి, గత 10 ఏళ్ళు చూస్తే ఓన్లీ నోట్లతోటే జరిగింది. రాష్ట్రం ఏమో నోట్లు అయితే సెంటర్ ఏమో దొంగ ఓట్లు అయిపోయినాయి. ఈ నోట్లు దొంగ ఓట్లు, ఇలా 2 కేంద్ర ప్రభుత్వాలు ఇలా పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా జరుగుతుంటే అసలు ప్రజలకు ఎక్కడ ప్రతిఫలాలు జరుగుతాయి? స్వాతంత్ర ఫలాలు ఎప్పుడు జరుగుతాయి? పేదవాళ్ళకి ఎప్పుడు అందుతాయి? ఖచ్చితంగా ఒకవైపు ఈ దేశంలో కరప్షన్, ఒకవైపు ఇవాళ ఈ అవినీతి కూడా ఒకవైపు వెళ్తున్నది. ఇవాళ ఇంత ఫ్రాడ్ జరుగుతున్నది. అసలు సంపద మొత్తం ఇలా ఎమ్మెల్యేల చేతుల్లో
లేకపోతే బ్యూరోక్రట్స్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ చేతిలో ఒక్కొక్కరిని రైడ్ చేస్తుంటే 100 కోట్లు బయటకు వస్తున్నాయి. ఒక కాళేశ్వరం ఈఎన్సీని ఇంజనీర్ ముగ్గురు చేస్తే 1000 కోట్లు బయటపడతాయా? ఈఎన్సీ ఒక ఏఈ ఒక డిఈని చేస్తే చేస్తే ఇలాంటి డబ్బులు ఒక జిహెచ్ఎంసీలో ఒకరిని రైడ్ చేస్తే కొన్ని 100 కోట్లు వస్తుంటాయా? ఇవన్నీ ఇంత కరప్షన్ జరుగుతుంది ఈ దేశం, మనం ఎక్కడ పోతున్నాం? ఇవన్నీ ఆలోచించవలసిన ప్రజలు ఆలోచించాలి, ఇవి ఖచ్చితంగా ఆలోచించాలి. ముఖ్యంగా ఇవాళ ఈ భారతదేశంలో రాహుల్ గాంధీ తీసుకున్న జోడో యాత్ర తీసుకున్న డిసిషన్, ఈ దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళు ఎక్కడ తీసుకున్నది ఖచ్చితంగా బీసీలకు ఇలా 50 to 55% ఉన్న బీసీలకు ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వవలసిందే, కులగణన చేయవలసిందే అనేది తీసుకున్న స్టేట్మెంటు. ఇవాళ 79 సంవత్సరాలలో ఇవాళ మనం సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే పార్లమెంట్ వ్యవస్థలో బీసీలకు రిజర్వేషన్ లేకపోవడం. మొత్తం పాపులేషన్లో అగ్రభాగాన ఉన్న బీసీలకు ఈ 79 సంవత్సరాలు వచ్చినా సరే ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ రిజర్వేషన్లు చాలా సిగ్గుపడాలి. అందుకే ఇప్పుడు 79 ఏళ్ళ సరే 2 ఉద్యమాలు ఇప్పుడు జరిగేది. ఒకటి కులగణన ఉద్యమం, ఒకటి దొంగ నోట్ల ఉద్యమం. ఈ 2 ఉద్యమాలే ఇవాళ ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. కాబట్టి రాహుల్ గాంధీ తీసుకున్న ఈ రెండింటి కూడా దేశ భవిష్యత్తును కూడా ఖచ్చితంగా మారుస్తాయి. ఆయనకు అనుగుణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా భారతదేశంలో తెలంగాణ కులగణన చేయటం, 42% లోకల్ బాడీ రిజర్వేషన్ ఇస్తానటం, దానికి అసెంబ్లీలో ఒప్పుకున్న బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏమాత్రం సపోర్ట్ చేయకుండా ఇవాళ ఒక ఆర్డినెన్స్ తీసి కేంద్రానికి పంపిన, ఒక అసెంబ్లీలో చట్టం చేసి పంపిన, ఇంతవరకు రెస్పాన్స్ లేకపోవడం, ఇవన్నిటి కూడా దేశాన్ని అతలాకుతలం చేసే విషయాలు. అలాగే వచ్చిన ఒక 15-16 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రజలకు ఏం కావాల్సింది, మెయిన్గా ఎడ్యుకేషన్ కావాలి. దానికోసం యంగ్ ఇండియా స్కూల్స్ అని ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 25 ఎకరాల్లో 300 కోట్లతోటి స్కూల్స్ డెవలప్ చేయడం. ఇలా హాస్పిటల్స్ ఇంకా 25 హాస్పిటల్స్ కొత్తగా కట్టడం. ఇలా ఉస్మానియా మెడికల్ కాలేజ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు కట్టదామని వదిలేసిన ప్రభుత్వాన్ని ఇలా ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉస్మానియా హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ ఇలా రేవంత్ రెడ్డి స్టార్ట్ చేయటం. ఒకవైపు ఎడ్యుకేషన్, ఒకవైపు ఇది రైతులకు. ఇలా రైతులకు చూసుకుంటే కూడా మొన్ననే 9,000 కోట్లు 1,49,00,000 ఎకరాలకు రైతు భరోసా వేయటం. ఇవన్నీ రేషన్ కార్డులు 10 ఏళ్లలో ఇవన్నీ 10 రేషన్ కార్డులు పేదలకు అందియటం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పుట్టినందుకు మనము పేదలు అట్టడుగు వర్గాలు సన్న బియ్యాన్ని కూడా తినేటందుకు నోసుకోలేదు ఇన్ని రోజులు. ఒక రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇచ్చారు. ఇది మొత్తం చాలా హర్షించదగ్గ విషయం. ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డికి పేరు తెచ్చే ఒక స్కీములలో ఇదొక స్కీమ్, సన్న బియ్యం. కాబట్టి రానున్న రోజుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక రైతుల వైపు ఆ కరప్షన్ తగ్గించుకుంటూ కేంద్రం ఇవాళ ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ దొంగ ఓట్ల వైపు పోకుండా ఇవాళ ప్రజాస్వామ్యంలో డబ్బులు వేస్ట్ చేసి ఎలక్షన్లు పోకుండా పేదలకు కాదు అందరి ప్రజలకు కావాల్సింది ఇవాళ ఉచిత వైద్యము, ఉచిత విద్య. ఇవాళ అమెరికన్ సిస్టంలో ఇంటర్మీడియట్ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎక్కడైనా సరే ఫ్రీ ఎడ్యుకేషన్, ఉన్నవాడైనా లేనివాడైనా అదే స్కూల్లో చదవాలి. ఒక అమెరికా ఒక ఏరియా ఉందంటే ఒక స్కూల్స్ చాలా ఉంటాయి. అక్కడ ఒక ఏరియాలో ఎవరైనా ఉన్నవారు, కలెక్టర్ పిల్లలైనా, ఐపీఎస్ పిల్లలైనా, ఒక పేదోడి పిల్లలైనా, ఒక కూలిపోయే వాళ్ళ పిల్లలైనా అదే గవర్నమెంట్ స్కూల్లో చదవాలి. అలాంటి సిస్టమ్ రావాలని కోరుకుంటూ పేదలకు ఎడ్యుకేషను, పేదలకు మంచి హాస్పిటళ్ళు జరిగినప్పుడే ఇవన్నిటి కూడా మనకు స్వాతంత్ర ఫలాలు ఇవాళ అప్పుడే వచ్చినందుకు నిజమైన స్వాతంత్రం పేదలకు ఇలా ఫలాలు అందినప్పుడే దక్కుతుంది తప్పితే ఇప్పుడున్నది మనకే తెలియదు. అసలు ఇది అభివృద్ధి చెందుతున్న దేశమా, అభివృద్ధి చెందిన దేశం అనేది ఇంకా కూడా మనం డెవలపింగ్ కంట్రీ అని చెప్తున్నాం. ఇంకెప్పుడు డెవలప్ అవుతుంది? అసలు డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడు చెప్తాం? ఇలాంటి కరప్షన్ లేని కంట్రీ, ఒక ఫ్రీ ఎడ్యుకేషను, ఇవాళ ఫ్రీ హెల్త్ అని అందరికి ఇచ్చినప్పుడే ఇది ఈ దేశం అనిపిస్తుంది. అలాగే ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్లు అనేది లేకుండా ఫ్రీగా ఓటు వాళ్ళకి ఇష్టం వచ్చిన పార్టీకి వేసి ఒక నిజమైన ప్రజాప్రతినిధులను గెలిపించినప్పుడే అసలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు. కానీ ఇప్పుడు స్వాతంత్రం ఉన్నట్టు కాదని కరాకంటిగా చెప్పగలను. నేను భవిష్యత్తులో ఇలా మంచిగా ఫ్రీడమ్ ఇచ్చి ఒక ఓటర్లు, ఒక ఎలక్షన్ కమిషన్ ఫ్రీగా స్వయం ప్రతితో పనిచేసి మంచి ప్రజాస్వామ్యాన్ని ఒకసారి మళ్ళీ తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి దేశ ప్రజలకు, సూర్యాపేట ప్రజలందరికీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కూడా నిన్ననే మొన్న ఈవీఎంలు కూడా ఒక డౌట్, ఈవీఎంలో కూడా ఎక్కడ నొట్టిన ఒక పార్టీకే పడుతున్న అనుమానాలతోటి ఇవాళ ఈ ప్రజలు అన్ని పార్టీలు కూడా ఉన్నాయి. నిజమే అని చెప్పేటందుకు కూడా
మొన్న హర్యానాలో సర్పంచ్ ఎలక్షన్ జరిగితే ఒక కోర్టుకు పోతే స్వయంగా సుప్రీంకోర్టే 2022లో ఒక సర్పంచ్ కోర్టులో వస్తే హైకోర్టులో కాదంటే ఆ సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులే ఈవీఎం తీసుకొచ్చి ఆయన ముందర సుప్రీంకోర్టులో లెక్క పెడితే ఎవరైతే పిటిషన్ వేసిండో అతను గెలిచిండు. అంటే రానున్న రోజు ఈవీఎంల కంటే కూడా బ్యాలెటే మంచిది, కరెక్ట్ అయినది అనేది అన్ని కంట్రీస్లో కూడా ఈవీఎం కంటే బ్యాలెట్ ఇప్పుడు బ్యాలెట్నే ఫాలో అవుతారు కాబట్టి బ్యాలెటే కరెక్ట్ అని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా బ్యాలెట్ ఒకటి ఓన్లీ థింగ్ ఏంటంటే బ్యాలెట్లో కూడా ప్రజాస్వామ్యాన్ని ఉండాలంటే రిగ్గింగ్ లేకుండా చూడవలసిన బాధ్యత ఈ ఎలక్షన్ కమిషన్ కూడా. కాబట్టి నా ఉద్దేశంలో ఈ భారతదేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు కరెక్ట్గా పనిచేస్తే ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభాలు ఉంటుంది తప్పితే అవే నిర్వీర్యమైతే ఎవడు ఏం చేయలేడు, ఎవరు రక్షించలేడు. దొంగ ఓట్లని చెప్పి నేను చెప్తే ఎవరికి మేము చెప్పుకోవాలి? ఎలక్షన్కే చెప్పుకోవాలి. ఎలక్షనే కమిషనే తప్పు చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? కోర్టులను ఆశ్రయించిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కొన్ని ఒడిదొడుకులు దాంట్లో ఉంటే దీంట్లో ఉంటే ఆలోచించి స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ లాంటిగా నిక్కచ్చిగా పనిచేయాలని కోరుకుంటున్నాను.